విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ సందడి మొదలైంది. ఈ నెలాఖరులో పారిస్ వేదికగా ప్రారంభం కానున్న ఒలింపిక్ గేమ్స్ కోసం అన్ని దేశాలు క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు. భారత్ నుంచి ఈసారి 118 మంది క్రీడాకారులు పతాకాల వేటలో ఉన్నారు. భారీ అంచనాల మధ్య వీరంతా పారిస్ కి వెళ్తుండగా గతం కంటే ఎక్కువ పథకాలు గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఖచ్చితంగా మెడల్స్ వచ్చే ఈవెంట్స్ తో పాటు సంచలనాలతో కొన్ని పథకాలు గెలుస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ కోసం వెళ్తున్న క్రీడాకారులందరికీ టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ స్పెషల్ మెసేజ్ ఇచ్చాడు. టోక్యో ఒలింపిక్స్ లో కంటే ఎక్కువ మెడల్స్ గెలవాలని ఆకాంక్షించాడు. పతాకాల కోసం ఆకలితో వెళ్తున్న సోదరులు సోదరీమణులందరికీ శుభాకాంక్షలు చెప్తూ కోహ్లీ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, టెక్ హబ్ గా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను సాధించిన దేశంగా ఇండియా మారిపోయిందన్నాడు. ఇక సాధించాల్సింది ఒలింపిక్స్ లో మరిన్ని పథకాలని కోహ్లీ గుర్తు చేశాడు. ఇక వీరంతా ఒలింపిక్స్ లో పోరాడుతుంటే దేశమంతా ఇండియా ఇండియా నినాదాలు హోరెత్తాయని కోహ్లీ వ్యాఖ్యానించాడు. పతాకాల వేటలో బరిలోకి దిగుతున్న క్రీడాకారులందరికీ గుడ్ లక్ అంటూ కోహ్లీ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.